సంగారెడ్డి జిల్లాలోని రాసోల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న వసంత్ కుమారిని చెట్టు కట్టేసి కొంతమంది గ్రామస్తులు దాడి చేశారు. వసంత్ కుమారి భర్త తమను మోసం చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భర్తపై ఉన్న కోపాన్ని వసంత్ కుమారిపై గ్రామస్తులు తీర్చుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కంగ్టీ పిఎస్లో 5గురిపై కేసు నమోదైంది. మా కరెస్పాండెంట్ రాము పూర్తి సమాచారం అందిస్తారు. రాము, అసలు ఏం జరిగింది ఈ విషయంలో? శ్రీదేవి సభ్య సమస్యను తలదించుకున్నారన్నటువంటి అమానుష ఘటన అయితే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా కంకి మండలం రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి వసంత్ కుమారి అనే మహిళను గ్రామస్తులు చెట్టు కట్టేసి అసభ్య పదజాలతో దూషిస్తూ తీవ్రంగా వేధించడము స్థానికంగా కలకలం రేపిందని కూడా చెప్పవచ్చు. బాధితురాలి వసంత కుమారి భర్త తమను మోసం చేశాడంటూ కొంతమంది అయితే గ్రామస్తులు ఆరోపిస్తూ భర్తపై ఉన్న కోపంతోనే ఎలాంటి సంబంధం లేని అంగన్వాడీ టీచర్ వసంత కుమార్ని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా ఇదే దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అవమానకర రీతిలో వేధించారన్నట్టయితే ఈ ఘటనపై బాధితురాలైతే అక్కడ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. కంటి పోలీసులు రంగంలోకి దిగి 5గురి గ్రామస్తులపై ఎవరైతే ఈమెపై దూషణలకు పాల్పడుతూ అలాగే దాడికి దిగినటువంటి నేపథ్యంలో అయితే గ్రామస్తులపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకంటే 60 సంవత్సరాలు గల మహిళ అంగన్వాడీ టీచర్ అని చూడకుండా కూడా అవమానకరంగా వేధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టయితే అక్కడ గ్రామస్తులు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులు చెప్పిళ్ళు వినకుండా ఆ యొక్క టీచర్ ను చెట్టు కట్టేసి ఈ విధంగా దూషించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే అక్కడ స్థానికులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన భర్త ఎవరైతే ఈ యొక్క అంగన్వాడీ టీచర్ భర్త తనను మోసం చేశాడనే నేపథ్యంలోనే ఈమెపై విచక్షణ రహితంగా అయితే ఈమెపై దాడి చేసినట్టయితే అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కంటి మండలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క నారాయణఖేడ్ పట్టణంలో కూడా ఈ రోజు రాస్తారు ఒక ధర్నాలు కూడా చేస్తారన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అంగన్వాడీ టీచర్ ను అవమానించిన వారి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే అంగన్వాడీ టీచర్ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రాము, థ్యాంక్ యూ.